రైతు సోదరులకు నమస్కారాలండి. ప్రస్తుతం మన వెనకాల కనబడినటువంటి వెరైటీ వచ్చేసి తేజ రకం వృధాక్ సబ్స్టెన్స్ వారి భైరవ బీన్ అనే వెరైటీ మనతో పాటు రైతు 2 ఎకరాల్లో సాగు చేస్తున్నాడు. అన్నగారి పేరు వచ్చి పుప్పాల సదయ్య అండి. మరి ఈ వెరైటీ అనేది ఏ విధంగా ఉంది, రైతుకు అనుకూలంగా ఉందా లేదా, ఈ సంవత్సరం మరి నల్లి సమస్య ఎక్కువ రైతులు ఇబ్బంది పెట్టింది కాబట్టి నల్లిని తట్టుకుంటుందా, దిగుబడి పరంగా ఆల్రెడీ అన్నగారు ఒక క్రాప్ తెంపాడట. మరి ఒక క్రాప్ లో దిగుబడి ఎంత వచ్చిందని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2 ఎకరాలకు గాను మీరు ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారు? 2 ఎకరాలకు 28 ప్యాకెట్లు. 28 ప్యాకెట్లు. స్టార్టింగ్ లో మీకు మొలక శాతం అనేది ఏ విధంగా ఉంది? అప్పుడు బాగానే వచ్చింది. జర్మినేషన్ బాగానే ఉందా? జర్మినేషన్ 95% వచ్చింది. ఓకే, పర్లేదు. మొలక శాతం కూడా బాగానే ఉంది. ఆ తర్వాత మీరు మెయిన్ ఫీల్డ్కి వచ్చిన తర్వాత మొక్క ఎదిగే క్రమంలో ఏమేమి జాగ్రత్తలు గమనించారు? ఇందులో మీకు నల్లి తట్టుకోవడం లాంటివి కానీ, ఈ సంవత్సరం వరకు మార్కెట్లో చూసినట్లయితే ఎక్కువ మొత్తంలో నల్లి మీద సమస్య మీద రైతులు పెట్టుబడి పెట్టారు. ఈ విత్తనం మీకు నల్లికి తట్టుకుంటుందా? నల్లికి తట్టుకుంటది. దానికి నల్లికి అనుగుణంగా మనం మందులు కూడా అలాగే స్ప్రే చేసిన కంపెనీలు బేరు కానీ, సింజంటా కానీ, బీఎస్ఎఫ్ వాళ్ళవి కానీ, ఆ మందులు నల్లికి అనుగుణంగా మనం మందులు కొట్టుకుంటే క్రాప్ కు ప్రతి ఒక్క రైతు పెట్టుకోవచ్చు. మినిమం ఒక 265 మంది కోసిన కాయ కళ్ళంలో ఉంది. ఆల్రెడీ ఫస్ట్ క్రాప్ తెంపారు మీరు? ఫస్ట్ క్రాప్ తెంపినాం. ఇది ఇంకొక 20 క్వింటాలు తెగుతాయి. చూపిస్తే ఒకసారి దగ్గర 20 క్వింటాల క్రాప్ చేతిలో ఉన్నది. ఇక్కడ సెకండ్ స్టెప్ లో ఉన్నటువంటి కాయ పచ్చికాయ పండుగ కూడా మళ్ళీ బాగానే ఉంది. ఆల్రెడీ అన్నగారు 265 మంది తెంపిన తర్వాత మళ్ళీ చెట్టు మీద ఉన్నటువంటి కాయ అండి ఇదంతా కూడా. మరి ఇప్పుడు 260 మంది మీరు తెంపారు కదా ఫస్ట్ క్రాప్, అందులో మీకు తాలుగాయ సమస్య ఏమైనా ఉందా? తాలుగాయ సమస్య 20-30 కిలోలు అంతే. 20 కిలో తాలుగాయ ఎంత ఏరియా, ఎంతమంది ఏరియా? 7-8 మంది ఉంది. ఇంత తక్కువ మంది ఏరియా. తాలుగాయ సమస్య లేదు, దీని బట్టి తాలుగాయ సమస్య లేదు ఈ విత్తనానికి. లేదు. ఓకే. అదే విధంగా మీకు ఇప్పుడు ఈ సంవత్సరం చూస్తే అక్కడక్కడ కొన్ని చోట్ల వేరుకుల సమస్య లాంటి, ఈ జెమిని వైరస్, బొబ్బరి ముడత లాంటి కనిపిస్తా ఉన్నాయి చుట్టుపక్కల ప్రాంతాలు. అక్కడక్కడైతే మీరు కూడా చూసే ఉంటారు, చుట్టుపక్కల రైతులు కూడా చాలా మంది చేస్తూ ఉంటారు కాబట్టి మీకు ఎక్కడైనా చూసి ఈ విధంగా మీ దగ్గర ఉన్నటువంటి సమస్యలు వాళ్ళకు లేకపోవడం కానీ, లేకపోతే వాళ్ళకున్న సమస్యలు మీకు లేకపోవడం లాంటి ఇలాంటి గమనించి. వైరస్ అనేది ఎక్కడో ఒక చెట్టు అంతే తట్టుకుంటది, వైరస్ తట్టుకుంటది. ఎక్కడో చెట్టు కంపల్సరీ ఏ రైతుకైనా ఉన్నాయి. పూర్తిగా లేవని మాత్రం మనం రైతులకు చెప్పట్లేదు. అవును, వస్తుంది. మనం దాన్ని కంట్రోల్ చేసుకునే విధానం బట్టే వైరస్. అవును, వాస్తవానికి మనం సరైన విత్తనం ఎంచుకున్నప్పుడు కొంత రైతు దగ్గర కూడా ఉంటుంది, విషయంలో కావచ్చు, పెట్టుబడి పెట్టే విషయంలో కావచ్చు. ఎంత పెట్టుబడి ఎంత మంచిగా పెడితే దిగుబడి అంత వచ్చే అవకాశం అన్నట్టుగా. వేరుకులు అంటే అది రైతు దగ్గరనే ఉంటది. నీరు ఇచ్చేదాన్ని బట్టి 11 నెలల 12 నెలల జాగ్రత్త తీసుకుంటే వేరుకులు కంట్రోల్ చేసుకోవచ్చు. నీరు ఆ 2 నెలల్లో ఎక్కువ తడులు ఇవ్వకుండా చూసుకోవడం మంచిది. మనం వాటర్ అనేది ఎక్కువ హెచ్చు తగ్గులు లేకుండా సమాన నిష్పత్తిలో పెట్టుకుంటే ఏ విత్తనమైనా కానీ బాగానే ఉంటుంది. ఇప్పుడు మీరు భైరవ బీన్ ఇంత ముందు పెట్టిరా? ఇదే ఫస్ట్ టైం. ఇంత ముందు దీన్ని ఎప్పుడు పెట్టలేదు. ఎక్కడ చూసారు మరి విత్తనాన్ని? మీరు ఎక్కడ తెచ్చుకున్నారు? యూట్యూబ్ ద్వారా చూసినాం. యూట్యూబ్ లో చూసారా? ఓకే. 50 క్వింటాలు ఎకరానికి తగ్గదు. ఓకే. చూసే కళ్ళంలో కూడా కాయ ఉందట. అది కూడా మీకు వీలైతే వీడియోలో యాడ్ చేస్తాను. ఆ వీడియోని కూడా కళ్ళంలో కూడా కాయ ఉంది. ఆల్రెడీ 260 మంది ఏర్పించిన తర్వాత కూడా మళ్ళీ ఇంత క్రాప్ అయితే ఉంది. పచ్చికాయ కూడా చూస్తే మీకు చూడండి, అన్నగారు దాదాపు 6 ఫీట్ ఉంటాడు కావచ్చు, అన్నగారు 8 ఉన్నది. ఇది పచ్చికాయ కూడా ఇంకా మళ్ళీ ఉందండి. కింద పండుగ అయింది, మీద మళ్ళా పచ్చికాయ కూడా బాగానే ఉంది. ఓవరాల్ గా ఒక ఎకరానికి ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంది మీరు అనుకుంటే? క్రాస్ అవుతుంది. ఇంకా పూర్తిగా తెంపితే 30 క్వింటాలు అయితే ప్రజెంట్ క్రాయ అయి ఉంది. అవును, చూస్తే కనిపిస్తా వస్తుంది, దాంట్లో డౌట్ లేదు. ఇప్పుడున్న వాతావరణానికి ఇతను సరైన ఎంపిక అనిపించింది. చూసినందుకు. ఎంతమంది పెట్టారు భైరవ బీన్? 4-5 రైతులు పెట్టినాం. అందరు ఇదే విధంగా ఉన్నాయి? ఇదే విధంగా ఉంది. పర్లేదు, అందరు కూడా ఒకటే విధంగా ఉన్నాయి. అందరూ కేవలం అమ్మిరా మరి? వాళ్ళు కూడా ఒక అతను అమ్మిండు. ఓకే. మార్కెట్ లో కూడా రేటు మరి ఏ విధంగా ఉందట మరి? రేటు కాయని బట్టి, మనం తీసుకుపోయే సరుకు విధానాన్ని బట్టి. ఎందుకంటే కొంత అట్లా పోతే రేటు 500 వెయ్యి అటు ఇటు హెచ్చు తగ్గులు అవుతున్నాం. మీరు కూడా మార్కెట్ కి ఎప్పుడు వెళ్తారు? ఈ 2-3 రోజుల మధ్య మార్కెట్ పోయే పొజిషన్ రెడీ చేస్తాను. ఓకే. మార్కెట్ లోకి వెళ్ళినా కూడా కొద్దిగా మనం చేసే విధానాన్ని బట్టి రేట్ బట్టి జెండా పటకు రూపాయి అటు ఇటు ఉన్నా కూడా పోయే అవకాశం అయితే ఉంటది. ఈ విత్తనం మరి రైతులు ఎంచుకుంటే లాభం జరుగుతుందా? మీరు ఎలాగో లాభం తెచ్చుకున్నారు ఆల్రెడీ. ఎందుకంటే తెలియకున్నా కూడా ఏదో ఎక్కడో ఫీల్డ్ లో తెలియదు. న్యాయం జరిగింది. 100% న్యాయం జరిగింది. వృధాక్ క్రాప్ సైన్స్ గారికి ధన్యవాదాలు. ఇలాంటి విత్తనాలు ఎక్కువ రావాలి, తీయాలి. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు తయారు చేసి రైతులకు అందేయాలని కోరుకుంటాం. ఏ విత్తనమైనా కానీ కొన్ని అప్పుడప్పుడు మనం మందులు వాడే విషయంలో కొంచెం అటు ఇటు అయినా కూడా పెట్టుబడి అందకపోయినప్పుడు కూడా సదురుకుపోయే గుణం ఉండాలి విత్తనాలు. అలాంటి గుణం ఉన్నప్పుడు రైతు తట్టుకున్నది. 4 రైతులు ఎంపిక చేసుకుని అందరికి దాదాపు 1 కింటా అటు ఇటు దిగుబడి కూడా అదే పొజిషన్ లో. ప్రస్తుతం మనం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఈ చిట్యాల మండలంలోని ఈ ముసినిపర్తి గ్రామంలో ఉన్నటువంటి పుప్పాల సదయ్య రైతుతో ఉన్నామండి. అన్నగారు చెప్పినట్టు ఇది యూట్యూబ్ లో చూసినటువంటి విత్తనం అండి. అన్నగారు ఇక్కడ ఫీల్డ్ లేదు, వేరే రైతు చెప్పినటువంటి విత్తనం కూడా కాదండి.
యూట్యూబ్ లో చూసిన విత్తనాన్ని అన్నగారు చూడకుండా కూడా తెచ్చుకొని వేసుకున్నందుకు లాభమే జరిగింది. మరి ఇలాంటి విత్తనాలు కూడా ఇంకా బాగా తేవాలని చెప్పి మనతో పాటు అంటున్నారు. అన్నగారు మరి ఈ విత్తనంలో ఒక మాటలు చెప్పాలంటే ఏం గమనించారు, అసలు మీకు ఏ విధంగా అనుకూలంగా ఉంది? కాయ దగ్గర వస్తుంది, గనుపుల దగ్గర వస్తుంది. పూత వచ్చిందంటే రాలిపోవడం అంటే ఏం లేదు. ఈ సంవత్సరం కొద్దిగా నెల క్రితం చూస్తే విపరీతమైన పూత డ్రాప్ కావడం జరిగింది. మందులు కూడా దానికి అనుగుణంగా మనం స్ప్రే చేయడం జరిగింది. ఓకే, హనుమాన్ ఫర్టిలైజర్ సీన్ కూడా మాకు తగ్గట్టుగా ఆయన సహకరించిండు. ఏది కావాలంటే దానికి ఆ విధంగా చెప్పిండు. ఓకే, విత్తనం ప్రతి ఒక్క రైతు వేసుకోగలరు. అన్ని విధాలుగా మీకు విత్తనం తట్టుకుంటారు. తోటి రైతులు వేసుకుంటే మాత్రం తోటి రైతులు లాభం జరుగుతుంది. ఎందుకంటే సంవత్సరం చూస్తే మరి విపరీతమైన తేజ రకాల మార్కెట్లో చాలా ఉన్నాయండి. మరి చాలా వరకు మరి అన్ని ఉన్నప్పటికీ కూడా అన్ని ఒక విధంగా ఉండకపోవచ్చు. చుట్టుపక్కల ప్రాంతాలు కూడా మనం చూస్తా ఉన్నాం. మనం ఊరి పోయినప్పుడు లేకపోతే వేరే పని పోయినప్పుడు కూడా రోడ్ పంట కనిపిస్తా ఉన్నాయండి. చాలా వరకు నల్లి వచ్చి ఈ టైంలో కూడా ఆల్రెడీ ఇలా ఫిబ్రవరి 29వ తారీఖు ఎక్కడ కూడా మీకు ఇంత నల్లి సమస్య కనిపిస్తలేదు. చేను నీట్ గా ఉంది. మరి ఈ విధంగా ఎంతమంది రైతులకు ఉందో ఒకసారి మీరే చూసిన వాళ్ళు చెప్పండి. మీ చేనులు ఎందుకు ఆ విధంగా ఉన్నాయి, ఈ అన్నగారి చేను ఎందుకు ఈ విధంగా ఉంది? వాస్తవానికి నల్లిని తామరపును తట్టుకునే శక్తి రైతు ఎంచుకునే విత్తనంపై ఆధారపడి ఉంటుందంటే మనతో పాటు రైతు తను ఎంచుకునే విత్తనానికి నల్లిని తామరపును తట్టుకునే శక్తి ఉందని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇలాంటి విత్తనాలు మరికొంత రైతులు చేరువేసే అవకాశం అయితే ఈ మిద్రా క్రాప్ వారు మరికొన్ని విత్తనాలు తేవాలని చెప్పి అంటా ఉన్నారు. కాబట్టి రైతు సోదరులారా, ఇలాంటి విత్తనాలు పెట్టుకుంటే మీకు లాభం జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఆల్రెడీ అన్నగారు ఫస్ట్ కటింగ్ నింపడం జరిగింది. రేపు మాపు దాన్ని అమ్మే అవకాశం కూడా ఉంటుంది. మళ్ళీ సెకండ్ స్టాప్ లో కూడా మీకు ఈ వీడియో చూసినట్టు విధంగా కనిపిస్తా ఉంది పచ్చికాయతో పాటు పండుగ. అన్నగారు చెప్పినట్టు దాదాపు 25 నుంచి 30 కిలోల మధ్యలో వచ్చే అవకాశం అయితే ఉందని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇలాంటి విత్తనాలు మీరు కావాలనుకుంటే మాత్రం అన్నగారు అయితే ఏ విధంగా అయితే యూట్యూబ్ లో చూసి ఎవరో తెలియకుండా కూడా ఆర్డర్ చేసుకుని తెప్పించుకునే విధంగా మీకు కూడా కావాలనుకుంటే మాత్రం ఈ స్క్రీన్ పైన మీకు నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ ఫోన్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే అన్నగారి నెంబర్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అన్నగారు కూడా ఫోన్ చేయండి. మీకు ఎక్కడికంటే అక్కడికి కార్గో ధర కావచ్చు, కొరియర్ ధర కావచ్చు, ఒకవేళ దగ్గరలో ఉంటే మీరు చూడండి, విజిట్ చేయండి, చూసి తీసుకునే ప్రయత్నం చేయండి. మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలండి. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.